తెలిసినటువంటి వేతనాన్ని సరిగ్గా ఇవ్వాలి, అతిథులను చక్కగా పూజించాలి, తల్లిదండ్రులను సేవించాలి. ఈ పనులు ఎవరైతే చేయరో వాడు బ్రతికి ఉన్నా కానీ చచ్చిన వాణితో సమానమే. భూమి కన్నా గొప్పనైనది ఏది? ఆకాశానికన్నా ఉన్నతమైనటువంటిది ఏది? వాయువు కన్నా వేగంగా పోయేటువంటిది ఏది? అన్నిటికన్నా వేగంగా పరిగెత్తేటువంటిది ఏది? అప్పుడు ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు, భూమి కన్నా గొప్పనైనటువంటిది తల్లి, ఆకాశానికన్నా ఉన్నతమైనటువంటి వాడు తండ్రి, వాయువు కన్నా వేగంగా పరిగెత్తేది మనస్సు, అన్నిటికన్నా హెచ్చు అయినటువంటిది మనుషులలో ఉండేటువంటి చింత. చింత అంటే చింత చెట్టు కాదు, చింత అంటే తెలుసును కదా. నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా కన్ను మూసుకోనటువంటిది ఏది? పుట్టినా కానీ చేతనం లేకుండా ఉండేటువంటిది ఏది? హృదయం లేనటువంటి వస్తువు ఏది? వేగంగా వృద్ధి పొందేటువంటిది ఏది అని ప్రశ్న వేసినాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, నిద్రపోతూ ఉన్నప్పటికీ కూడా కన్ను మూయకుండా ఉండేటువంటిది చేప అన్నాడు. పుట్టినా కానీ చలనం లేనటువంటిది గుడ్డు, అండము. పక్షులకు సంబంధించినటువంటి ఏ గుడ్డు ఉంటుందో పుడుతుంది, చలనం ఉండదు. హృదయం లేని వస్తువు ఏది అంటే రాయి. వేగంగా వృద్ధి పొందేది ఏది అని అంటే నది అని సమాధానం. నదీ వేగేన వర్ధతే. దేశాంతరానికి వెళ్ళినటువంటి వానికి స్నేహితుడు ఎవరు? ప్రశ్న యక్షునిది. ఇంట్లో ఉన్నటువంటి వానికి మిత్రుడు ఎవరు? రోగికి మిత్రుడెవరు? మరణమాసన్నమైనటువంటి వానికి ఎవడు మిత్రుడు అని ప్రశ్న వేస్తున్నాడు. మీరు సమాధానాలు లోపల అనుకోని ఉండండి. ధర్మరాజు చెప్పిన సమాధానం మీరు అనుకున్న సమాధానం ఒకటే అవుతుందా కాదా బేరీజు వేసుకోండి. ప్రశ్నలు విన్నారు కదా. దేశాంతరానికి వెళ్ళిన వానికి మిత్రుడెవరు? ఇంట్లో ఉన్నటువంటి వానికి మిత్రుడెవరు? రోగికి మిత్రుడెవరు? మరణమాసన్నమైనటువంటి వానికి ఎవడు మిత్రుడు? దేశాంతరానికి వెళ్ళిన వానికి మిత్రుడెవరు అని అంటే విద్య. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యలు నేర్చుకున్నాడు అనుకో, ఏ దేశం పోయినా కానీ, ఇవాళ అమెరికాకు పోతున్నారు వీళ్ళంతా అంటే ఏంది? విద్య ఉన్నది కాబట్టి పోతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి వానికి మిత్రుడెవరు అని అంటే ఉత్తమురాలైనటువంటి భార్య. భార్యామిత్రం గృహే సతః. రోగికి ఎవడు మిత్రుడు అని అంటే తెలుసు అందరికీ. ఎవరు? వైద్యుడు. అందరికీ రోగాలు వస్తాయి కాబట్టి. మరణించేటువంటి వానికి ఎవడు మిత్రుడు? మనము చేసినటువంటి దాన ధర్మాలే. మనం దాన ధర్మాలు చేస్తే అవి మనకు మిత్రునిగా మనతో పాటు వస్తాయి. భూతాలకన్నిటికీ కూడా అతిథి ఎవరు అని ప్రశ్నించినాడు యక్షుడు. ఏది సనాతన ధర్మము? అమృతం అంటే ఏమిటి? ఈ జగత్తు ఎటువంటిది అని ప్రశ్న వేసినాడు. భూతాలకన్నిటికీ కూడా అతిథి అగ్ని. ఏ భూతాన్ని తీసుకోండి, పుట్టినటువంటి ప్రతి ప్రాణిలో అగ్ని ఉంటాడు, ఆయన అతిథిగా. సనాతన ధర్మం ఏది అంటే కైవల్యమే సనాతన ధర్మం. అమృతం ఏది అని ప్రశ్న వేస్తే సోముడే అమృతము. ఆకాశంలో ఉన్నటువంటి ఏ చంద్రుడున్నాడో ఆయన్నే. ఈ జగత్తంతా ఎటువంటిది అన్నావు కదా, ఈ జగత్తంతా కూడా వాయుమయమై ఉన్నది, గాలి చేత నిండబడి ఉన్నది. గాలి లేని చోటు ఏది కూడా లేదు.
ఎప్పటికీ ఒంటరిగా ఉండేవాడు ఎవరు అని ప్రశ్న. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు ఎవడు? పుట్టినా కానీ మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు ఎవరు? మంచుకు మాటు ఏది? అంతా జన్మించడానికి తగినటువంటి స్థలము ఏది అని ప్రశ్న వేసినాడు. ఎప్పుడూ ఒంటరిగా తిరిగేవాడు ఎవరు అనంటే సూర్యుడు. ఆయనతో పాటు ఇంకా నాయన నాతో రారా అంటే వస్తారా? 1000 కిరణాలు ఉంటాయి. ఇంత దూరం ఉన్నా మనం తట్టుకోలేము. పుట్టినా కానీ మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు ఎవరు అనంటే చంద్రుడు. ఇవాళ పుడతాడు, రేపు పుడతాడు. మంచుకు వ్యతిరేకమేది అనంటే అగ్ని. సర్వం ఉత్పత్తి కావడానికి తగిన స్థలం ఏది అనంటే భూమి. ఏది కావాలి అనంటే అది ఉత్పత్తి అవుతుంది భూమండలంలో మాత్రమే సమాధానం చెప్పినాడు. ఈ విధంగా యక్షుడు ఏ ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకన్నిటికీ కూడా తాను శాస్త్రీయమైనటువంటి సమాధానాన్ని చెప్పుతున్నాడయ్యా. నరజన్మ ఎత్తినటువంటి వానికి ఆత్మ ఏది? నరజన్మ ఎత్తినటువంటి వానికి దైవ నిర్ణీతమైనటువంటి మిత్రుడు ఎవరు? అతనికి ప్రాణాధారమైనటువంటిది ఏది? ఏ దానిని జీవుడు ఎప్పుడూ విడవకుండా అవలంబిస్తూ ఉంటాడు చెప్పవయ్యా. ధర్మరాజు ఏమాత్రము ఆలోచించుకొని చెప్పుతాను అని అనడం లేదు. ప్రశ్న అడుగుతూ ఉండగానే సమాధానం ఆయన నుండి వస్తూ ఉన్నది. నరునికి ఆత్మ ఎవరు అనంటే పుత్రుడే ఆత్మ. తానే పుత్రునిగా పుడతాడు కాబట్టి పుత్రుడే నరునికి ఆత్మ. దైవం నిర్ణయించినటువంటి మిత్రుడు ఎవరు? భార్య. నీవు నిర్ణయించుకున్నావో లేదో కానీ దైవం మాత్రం నీకు నిర్ణయించున్నది. ఎన్ని బంధాలు ఉన్నా పోయినా శాశ్వతమైన బంధం ఏది అనంటే భార్యాభర్తల బంధమే. కొడుకులు పుడతారు, పెరుగుతారు, దేశాంతరాల్లోకి వెళ్ళిపోతారు, కానీ చివరికి మిగిలేది మాత్రము చిలక గోరింకలు వీళ్ళిద్దరే. అందుకని దైవం నిర్ణయించినటువంటి మిత్రుడు ఎవరు అనంటే భార్య. జీవునికి ప్రాణాధారమైనది ఏది అనే ప్రశ్నకు సమాధానం చెప్పినాడు. వర్షము. వర్షం పడితే కానీ గింజల యొక్క ఉత్పత్తి జరగదు, ఔషధుల యొక్క ఉత్పత్తి జరగదు. అవి వస్తే కానీ వీనికి ఆహారం పోదు. ఆహారం ఉంటే కానీ ప్రాణాలు నిలబడవు. వీనికి ప్రాణాధారం. ఎప్పుడూ కూడా విడవకుండా అవలంబించవలసింది ఏది ఆచరించాలి వీడు అనంటే దానాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఏ ఒక్కరోజు కూడా అబ్బా ఇవాళ నేను దానం చేయకుండా వృధా చేసుకున్నాను అని అనుకోకూడదు. ప్రతినిత్యము దానం చేస్తూ ఉండాలి. ఒకవేళ పొద్దుట నుండి సాయంత్రం వరకు వీలు కాలేదనుకో ఓ డైరీలో రాసి పెట్టుకోవాలి. ఇవాళ నేను దానం చేయడం మర్చిపోయినాను, ఈనాటి దానము రేపు చేస్తాను రాసి పెట్టుకొని ఏడాది దాకా ఇవ్వకుండా ఉండకూడదు. ఇవాళది రేపు ఇవ్వాలి, లేకపోతే ఎల్లుండి అవతల ఎల్లుండి వరకు అవన్నీ పెరిగిపోతుంటాయి. ఏదో ఒకటి దానం, 1 రూపాయి, 10 రూపాయలు, లేకపోతే నీళ్లు, వస్త్రము, ఎన్ని రకాల దానాలు ఉన్నాయి లోకంలో. అందుకనే ఏదో ఒక వ్రతం పెడతారు. దాన్ని 365 రోజులు 365 వస్తువుల దానం చేసుడు, కిలో అని ఏదో ఒకటి పెడితే కానీ దానం చేసేటువంటి లక్షణం మనకు అలవాటు అవుతుంది. ద్రవ్య సంపాదన సాధనలలో ఉత్తమైనటువంటి ఏది అని ప్రశ్న వేసినాడు యక్షుడు. ఏది ఉత్తమమైనటువంటి ధనము, ఏది శ్రేష్టమైనటువంటి లాభము, సుఖాలన్నిటిలోకెల్లా ఏది ఉత్తమమైనటువంటి సుఖము? అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ద్రవ్య సంపాదన సాధనాల్లో శరీరదార్ఢ్యము సంపాదించడము చాలా ఉత్తమమైనది.
శరీరమే చక్కగా లేకపోతే ఎన్ని సంపాదించి ఏం ప్రయోజనము? ఓ 1 కోటి రూపాయలు ఉన్నాయి వానికి, ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు, పంచభక్ష బ్రహ్మాండాలు రోజు తయారు చేస్తారు, కానీ ఉప్పు తింటే ఉష్ణము, పప్పు తింటే పైత్యము. ఎందుకు ఆ సంపాదన? అందుకని శరీర దార్ఢ్యాన్ని సంపాదించాలి ముందు అంటాడు. ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అనంటే విద్య. విద్యను సంపాదించడమే ఉత్తమమైనటువంటి ధర్మము. అన్ని లాభాల్లోకెల్లా శ్రేష్టమైన లాభమేదయ్యా? యక్షుడు అన్నాడు. అన్ని లాభాల్లోకెల్లా శ్రేష్టమైన లాభము ఆరోగ్యంగా ఉండడము. సుఖాలన్నిటిలోకెల్లా ఉత్తమమైనటువంటి సుఖమేది అంటే సంతోషముగా ఉండడమే అన్నాడు. ఈ లోకంలో పరమధర్మం ఏమిటో చెప్పవయ్యా? ఏది అడిగితే చెప్పేస్తున్నావు నీవు ధర్మరాజా. నీకు కష్టమైనటువంటి ప్రశ్నలు వేస్తాను కొన్ని. లోకంలో పరమధర్మం ఏది? అన్ని కాలాల్లో ఫలం ఇచ్చేటువంటి ధర్మం ఏది? దుఃఖం పోవాలి అని అంటే ఏం చేయాలి? మనస్సును ఎలాంటి వారితో స్నేహం చెడకుండా ఉంటుంది. ఒకరితో మనం స్నేహం చేసినాము, ఎవరితో చేసినటువంటి స్నేహం మనకు చెడిపోకుండా ఉంటుందో చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటూ ఉన్నాడు, ద్రోహ చింతన లేకపోవడమే లోకంలో పరమధర్మం. ఎదుటివానికి ద్రోహం చేయాలి అనే చింతన లేకపోవడం ఉన్నది కదా, అదే పరమధర్మము. ఏది అన్ని కాలాల్లో ఫలమిస్తుంది అని ప్రశ్న వేసినాడు యక్షుడు. ధర్మరాజు అంటూ ఉన్నాడు, వేదంలో చెప్పిన ధర్మమే అన్ని కాలాల్లో ఫలాన్నిస్తుంది. వేదాల్లో ఏ ధర్మం చెప్పబడుతుందో ఆ ధర్మాన్ని మనం ఆచరించినామనుకో, ఏ కాలంలో నీవు ఆచరించినా ఆ కాలంలో అది ఫలాన్ని ఇస్తుంది. ఏ దాన్ని అణిచివేస్తే దుఃఖం ఉండదు అని ప్రశ్న వేసినాడు. ధర్మరాజు ఏమంటున్నాడు అంటే, మనస్సును అణిచివేస్తే దుఃఖం ఉండదు అన్నాడు. మనస్సును అణిచివేస్తే దుఃఖం ఉండదు. ఎవరితో స్నేహం చేస్తే చెడిపోకుండా ఉంటావు అనంటే సాధువులతో స్నేహం చేస్తే అన్నాడు. దేన్ని విడిచిపెడితే పురుషుడు లోకంలో ప్రియుడవుతాడు? శోకం లేకుండా ఉండాలంటే దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని విడిస్తే అర్థవంతుడవుతాడు? సుఖి కావడానికి దేన్ని విడిచిపెట్టానో చెప్పవయ్యా ధర్మరాజా అన్నాడు. అభిమానాన్ని విడిచిపెడితే లోకంలో ప్రియుడవుతాడు అందరికీ. ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు ఎవరు ప్రియుడు కాదు. దేన్ని విడిచిపెడితే శోకం ఉండదు అని అన్నాడు. క్రోధాన్ని విడిచిపెడితే శోకం ఉండదు అన్నాడు. అర్థవంతుడవుతాడు ఎవరు అనంటే కామాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అర్థవంతుడవుతాడు. కోరికలు లేవనుకో సంపాదన అంతా అట్నే ఉంటుంది. ఏమయ్యా అన్ని సంపాదించిన డబ్బులన్నీ అట్లే ఉన్నాయి, మాకేం కోరిక ఉన్నది కనుక తీసుకువస్తాం పెడతాం, సంపాదన ఆగిపోతుంది. కోరికలను విడిచిపెట్టాలి. సుఖీ కావడానికి దేన్ని విడిచిపెట్టాలి అనంటే లోభాన్ని వదిలిపెట్టాలి అని సమాధానం చెప్పినాడు. నటనర్తకులకు, నాట్యం చేసేటువంటి వాళ్లకు, కవులకు, విద్వాంసులకు, భృత్యులకు ఎందుకు దానాలు ఇవ్వాలి అని ప్రశ్న వేసినాడు. రాజులకు ఎందుకు మనం పన్ను కట్టాలి అని ప్రశ్న వేస్తే ధర్మ చెప్తున్నాడు, నటులకు విద్వాంసులకు ఎందుకు దానం చేయాలి అంటే కీర్తి కోసం. ఇక్కడ నాట్యం చేసి ఇంకో దిక్కు వెళ్ళి నాట్యం చేసినారనుకో, ఫలానా ఊర్లో నాకు 50 రూపాయలు ఇచ్చినారు, మీరు కూడా మాకు 50 ఇవ్వండి. 50 ఇచ్చినారు. ఈ 50 ఇచ్చిన మాట వాడి జీవితం ఉన్నంత వరకు చెప్పుకుంటూ ఉంటాడు. ఎక్కువ దానం చేస్తే, తక్కువ దానం చేస్తే చెప్పడు వాడు. అదేవిధంగా రాజులకు ఎందుకు కప్పం ఇవ్వాలి అనంటే భయము కోసము. ఒకవేళ మనం గట్టలేదు అనంటే వాడు మనం దండిస్తాడు కాబట్టి. లోకాన్నంతా ఆవరించి ఉన్నటువంటిది ఏది చెప్పవయ్యా అన్నాడు.
మీరు లోపల సమాధానాలు అనుకుంటున్నారా లేదా? కొంచెం సమాధానాలు కలుస్తున్నాయా మీరు అనుకునేటి? కలుస్తూ ఉన్నట్టుగా ఉంటే మీరు ధర్మరాజు వారవుతారు. కలవకపోతే ఏది లోకాన్ని ఆవరించి ఉన్నది, దేని వలన వస్తువు ప్రకాశిస్తూ ఉంటుంది, మిత్రులనైనా విడిచిపెట్టేటువంటిగా చేసేటువంటిది ఏది? మిత్రుడైనా సరే వాడిని మనం వదిలిపెడతాం. ఏంటిది? దేని ద్వారా మనం మిత్రుడిని వదిలిపెడతాం? స్వర్గానికి ఆటంకాన్ని కలిగించేటువంటిది ఏది అని ప్రశ్న వేస్తున్నాడు. ధర్మరాజు చెప్తున్నాడు, అజ్ఞానము లోకాన్నంతా ఆవరించి ఉన్నది. లోకాన్ని ఆవరించి ఉన్నది ఏది అంటే అజ్ఞానము. దేనివల్ల వస్తువు ప్రకాశించదు అని ప్రశ్న వేస్తే చీకటి వలన వస్తువు ప్రకాశించదు అన్నాడు. మిత్రులను కూడా విడిచిపెట్టగా చేసేది ఏది అనంటే ద్రోహబుద్ధి. ఎంత స్నేహితుడైనా కానీ ద్రోహబుద్ధి ఉన్నదనుకో మిత్రుడు కూడా వాడిని వదిలిపెడతాడు. స్వర్గగమనానికి, స్వర్గానికి వెళ్ళేందుకు ఆటంకాన్ని కలిగించేది ఏది అన్నాడు. స్వర్గానికి ఆటంకాన్ని కలిగించేటువంటిది స్త్రీ అన్నాడు, ఆడది. సాధన చేసి వాడు ఏదో తపస్సు చేసి స్వర్గం పొందాలి అని అనుకుంటాడు అనుకో, ఆడది కనిపించినది అంటే మళ్ళీ ఈ లోకంలోనే భోగాలను అనుభవించడానికి ఉద్యుక్తుడవుతాడు. బ్రతికి ఉన్నా కానీ చచ్చిన వాడెవడు అని ప్రశ్న వేస్తున్నాడు. రాష్ట్రము దేని వలన చచ్చిన దానితో సమానమవుతుంది? శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు తల్లిదండ్రులకు ఉద్దేశించి. చచ్చిన శ్రాద్ధము ఏది? శ్రాద్ధంలో కూడా చచ్చిన శ్రాద్ధం ఇది అని దేన్ని అంటారు? ఎటువంటి యజ్ఞము చచ్చిన దానితో సమానమైన యజ్ఞం అవుతుంది చెప్పు అన్నాడు. అంటే ఐశ్వర్యం ఉండి కూడా దానము చేయని వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు బ్రతికినా చచ్చిన వానితో సమానమే. అరాజకం వలన రాష్ట్రము చచ్చిన దానితో సమానమవుతుంది. శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు లేకపోవడం వలన శ్రాద్ధము అది చచ్చిన శ్రాద్ధం అవుతుంది. యజ్ఞము కూడా చచ్చిన యజ్ఞం ఎప్పుడవుతుంది అంటే దక్షిణ సమృద్ధిగా ఇవ్వనప్పుడు. గోపాలకృష్ణ భగవానికి. పురుషుడు గెలువలేనటువంటి శత్రువు ఎవరు అని ప్రశ్న వేసినాడు యక్షుడు. నశించనటువంటి రోగం ఏది? సాధు అంటే ఎటువంటి వాడు? అసాధు అంటే ఎవరు? యక్షుని ప్రశ్న ఇది. అప్పుడు ధర్మరాజు అంటాడు, పురుషుడు గెలవలేనటువంటిది ఏది అంటే కోపము. కోపాన్ని గెలవలేడు వీడు. నశించినటువంటి రోగం ఏది అనంటే లోభము. సాధు అంటే ఎవడు అని ప్రశ్న వేసినాడు. అందరికీ హితాన్ని గురించి ఆలోచించేటువంటి వాడే సాధువు. అసాధు అంటే ఎవడు? దయ లేనటువంటి వాడే అసాధువు అని చెప్పినాడు. అక్షయమైనటువంటి నరకాన్ని ఎవరు పొందుతారో చెప్పవయ్యా. నేను అడిగిన ప్రతిదానికి నీవు సమాధానం చెబుతూ కూర్చున్నావు. మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ధర్మరాజు యక్షుడు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతున్నాడు. ఎట్లా అంటే అరణ్యవాసం చేస్తూ ఉన్నా కానీ ఆయన చుట్టూ సాధువులు సత్పురుషులు నిరంతరము ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. కాబట్టి విని 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 ఆయనకు ప్రత్యేకంగా చదువుకునే అవసరం లేకుండానే వినికిడితోటే ఇవన్నీ ధర్మాలు తెలిసినాయి ఆయనకు. మనకెందుకు ప్రశ్న యక్షుడు అడగగానే స్ఫురించడం లేదు అనంటే ఎప్పటికీ సత్పురుషుల యొక్క సాంగత్యం లేదు కదా. ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి చేస్తూ ఉంటాం.
సత్పురుషుల యొక్క సాంగత్యం ఎల్లవేళలా చేసేవాడు కాబట్టి ధర్మనందనుడు ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతున్నాడు. అక్షయమైనటువంటి నరకాన్ని పొందించేది ఏది అని అడిగినాడు. అడిగితే బ్రాహ్మణం స్వయమా ఆహూయ యాచమానమకించనం. ఓ బ్రాహ్మణుడు పాపం దరిద్రుడై ఉన్నాడు, ఏదో అడగడానికి వచ్చినాడు. వస్తే ఇక్కడ కాదయ్యా ఇంటికి రా అన్నాడు. 10 మందిలో పాపం బీదాడు వచ్చినాడు ఇక్కడికి, ఏదో అడుగుతున్నాడు. ఓ 1000 రూపాయలు అని అనుకున్నానయ్యా ఈయనకి ఇవ్వాలని. అబ్బా ఎంత దాతృత్వం ఉన్నదయ్యా నీకు అని అందరూ అనుకోవాలి. ఇక్కడ ఇంటికి రావయ్యా, నా దగ్గర ఇప్పుడు లేవు, 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇంటికి పోయినాడు. అక్కడ అన్నాను కానీ నీకెందుకు ఇస్తాను, పో అని వెళ్ళగొట్టినాడు. అవి అటువంటి వానికి అక్షయమైన రకాలు వస్తాయి. ఈ విధంగా ఎటువంటి వాడు పురుషుడు, ఎటువంటి వాడు సర్వధని, ధనవంతుడు ఎవరు అని ప్రశ్న వేసినాడు. ఎవడు పుణ్యకర్మ ప్రభావం చేత ఈ లోకంలో పరలోకంలో ప్రఖ్యాతుడై ఉంటాడో వాడే నిజమైనటువంటి పురుషుడు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు, అతీత అనాగతాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటి యందు సమానమైనటువంటి స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడిని పురుషుడు అనే పేరుతో పిలిచినారయ్యా. శాంతి ప్రసన్నత కలిగి ఉన్నటువంటి యోగి ఎవరైతే ఉంటాడో ఆ మహాత్ముడే సర్వధని, శాంతి కలిగినటువంటి వాడు. హెచ్చుతగ్గులనేటువంటివి ఏవీ ఉండవు ఆయనలో. అటువంటి వాడే మహాయోగి, అతనే నిజమైనటువంటి ధనవంతుడు అని ఈ విధంగా సమాధానాలు చెబుతూ ఉంటే విని చాలా సంతోషపడి ఆ యక్షుడు అన్నాడు, ఇప్పుడు నీకు ఇంకొక పెద్ద ప్రశ్న వేస్తున్నాను. ఈ మరణించినటువంటి 4 నీ తమ్ములలో నేను ఒక్కడిని బ్రతికించదలుచుకున్నాను, ఎవరిని బ్రతికించానో చెప్పు అన్నాడు. ధర్మరాజు ఎవరిని బ్రతికించమని అడుగుతాడో నేను తర్వాత చెప్తాను, కానీ శ్రోతలైన మీరు చెప్పండి. అక్కడ భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పడిపోయి ఉన్నారు, మృతప్రాయులై ఉన్నారు. ఇప్పుడు యక్షుడు ఏమంటున్నాడు అనంటే, ఈ 4 నేను ఒక్కడిని బ్రతికిస్తాను, ఆ ఒక్కడెవరో నువ్వు చెప్పు అన్నాడు. భీముడంటే చాలా ప్రేమ, అర్జునుడంటే విపరీతమైన అభిమానం. చెప్పండి, మీరు ఎవరినో చెప్తేనే కథ ముందటికి పోతుంది. వాళ్ళ ధర్మరాజు ఏమన్నాడు అనంటే, హే యక్ష, ఈ 4 నకులుణ్ణి బ్రతికించవయ్యా అన్నాడు. భీముడంటే నీకు ప్రాణము, వాడే అన్ని సమయాల్లో నిన్ను రక్షించినాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందినాడు, వీళ్లను బ్రతికించమని కోరకుండా నకులుణ్ణి బ్రతికించమని కోరుతున్నావెందుకు అని మళ్ళా ప్రశ్న వేసినాడు. అప్పుడు ఏమన్నాడు అంటే, మా తండ్రి గారికి 2 భార్యలయ్యా, కుంతికి పుట్టినటువంటి పిల్లలలో నేను బ్రతికున్నాను, మాద్రికి సంబంధించిన మా పినతల్లి కొడుకులలో ఒకడు బ్రతికుండాలి కాబట్టి ఆ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ కోరిక కోరినాను అన్నాడు. మనబోటి వాళ్ళైతే మన తమ్ముడినే కోరుకుందు. ధర్మరాజు యొక్క బుద్ధి ఎంత గొప్ప. ఎందుకు ఈ విధంగా కోరినావు నీవు అని అడిగితే, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షిత అని మనం అంతటా వింటూ ఉంటాం. అది కొంతమంది మార్పు చేసి వృక్షో రక్షతి రక్షిత మార్చినారు, తిరుపతి దేవస్థానం. ధర్మమును మనం ఆచరిస్తే ఆ ధర్మము మనను రక్షిస్తుంది, ధర్మమును మనం అతిక్రమిస్తే ఆ ధర్మమే మనను చంపివేస్తుంది. అందుకని నేను ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని నకులుణ్ణి బ్రతికించమని అన్నాను అని అంటే, ఈ సమాధానం విన్న తర్వాత యక్షుడన్నాడు, నీ ధార్మిక నిష్ఠ, నీలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి పాండితి ప్రకర్ష నాకు చాలా ఆనందాన్ని కలిగించినాయి. ఒక్క నకులుడేమిటయ్యా, అందరూ బ్రతుకుతారు, లేవండి రానగానే నిద్రించలేసినట్టుగా లేచి కూర్చున్నారు వాళ్ళంతా కూడా.
అప్పుడు ఆ యక్షుడు తన యక్షరూపాన్ని వదిలిపెట్టి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రరూపాన్ని ధరించినటువంటి వాడి, ధర్మనందన, పరీక్ష చేయడం కోసమే నేను ఈ వేషంలో వచ్చినాను. నా పరీక్షలో నీవు చక్కగా నెగ్గినావు, అడిగిన ప్రశ్నలకన్నిటికీ సరైన సమాధానం చెప్పినావు, నీ విజ్ఞతను నిరూపించుకున్నావు, నీ నిరాడంబర వ్యక్తిత్వాన్ని చక్కగా నా ఎదుట ప్రదర్శించినావు. కాబట్టి ఈనాటికి మీది వనవాసం అయిపోతున్నది. రేపటి నుండి మీరు వెళ్ళేటువంటి అజ్ఞాతవాసం ఉన్నదో అజ్ఞాతవాసంలో మీరు ఏ వేషాన్ని కోరుతారో ఆ వేషం మీకు వచ్చి మీరు అజ్ఞాతవాసాన్ని కూడా ఈ విధంగానే కొనసాగింతురుగాక అనే వరాన్నిచ్చి అంతర్ధానమైపోయినాడు. గోపాలకృష్ణ భగవానికి. ఈ విధంగా, ఎందుకంటే ఏ రోజున ఆ రోజు కథను మనం చెప్పక రావాలి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని విరాట పర్వాన్ని మనం సమాప్తి చేసుకున్నాం. సుదీర్ఘమైనటువంటి చరిత్ర మహాభారత చరిత్ర. అందుకనే నేను అన్నాను, మొదటి రోజున మహాభారతాన్ని 10 రోజుల్లో చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. ఈ 10 రోజులు కూడా పొద్దున ఒక 4 గంటలు, మధ్యాహ్నం ఒక 4 గంటలు కూర్చుంటే కొంతవరకు మనం సాధించగలుగుతాం. సరైన మాత్రం ఎవరు అనడం లేదు. మధ్యాహ్నం 4 గంటలు కూర్చోవడమే కష్టమవుతుంది అని కొంతమంది అంటున్నారు.